పిసికి పిసికి కింద పాతి పెడతా. అరే మను, ఈ ఫ్రిడ్జ్ ఎటు పక్క నుంచి చూసినా నాకంటే బాగా పెద్దగానే ఉందిరా. నాకంటే పెద్దగానే ఉందంటే నీకెక్కడ అందుతుందిరా? నీకు అందుతుందారా? అది తీసినాక చిన్న ఏ ఇంత పెద్దగా ఉంది, చిన్న ఏడైతుందిరా? మస్తు పెద్దగా ఉంది. ఏందిరా చిప్స్ అయిపోయినాయా? పొద్దుటి నుంచి ఆ నోరుకున్న చెయ్యికి రిక ఉందారా? ఒకటే తినుడు, అందులో చెయ్యి పెడతాను అమ్మనే ఆపకుండా తింటావు. ఇంకెన్ని తింటావు? అబ్బా మమ్మీ గట్ల నేను ఎన్ని తిన్నా? ఏంది ఎన్ని తిన్నావా? నీకు తెలుస్తలేదా ఎన్ని తిన్నావా కూడా? ఇప్పటికి 10 ప్యాకెట్లు అయిపోయినాయి, ఇంకా చిప్స్ అయిపోయినాయి మమ్మీ అంటున్నావు. మళ్ళీ ఏం చేద్దామంటవా? అబ్బా మమ్మీ నాకు ఇంకో 100 రూపాయలు ఇయ్యే, నేను కొనుకొచ్చుకుంటా. పొద్దుటి నుంచి 50 రూపాయల చిప్స్ కొనుకొచ్చుకొని తిన్నావు నాన్ స్టాప్ గా. ఇంకా తింటానబడితివి. నా దగ్గర డబ్బులు లేవు ఇయ్యడానికి. ఆ చిప్స్ ఏమన్నా ఎప్పటికి తింటే మంచిదారా? 1-2 తింటారు కానీ ఎవరన్నా నాన్ స్టాప్ గా అన్నం తిన్నట్టు చిప్స్ తింటారా? అవి మంచి కాదు తింటే. ఇంట్లో చేసిన ఏమన్నా ఉంటే తిను. నీకేం తెలుసా మమ్మీ వాటి గురించి? అవి తింటా అంటే మస్తు ఉంటాయి. ఇగో నా ఏళ్ళని చూడు కడిగినట్టు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నా ఏళ్ళని చూడు కడిగినట్టు. మమ్మీ నాకు పైసలు ఇయ్యే, నా తెలవని. అరే ఒక్కసారి చెప్తే నీకు వినబడదారా మను? మళ్ళా అదే అడుగుతున్నావు పైసలు లేవురా అంటే. డాడీ వచ్చినాక మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం, చేసినాక ఐస్ క్రీమ్ పెడతా తినేవు. ఏం చేద్దామంటవా? నేను ఐస్ క్రీమ్ అయినాక ఐస్ క్రీమ్ తింటా. నాకు ఇప్పుడు డబ్బులు అరే వీటికి అవే వీటికి ఎవనే ఏడ్చుడేనా? ఏది ఉంటే అదేనా? చెప్తే వింటలేవు గాని నీకు 4 ఇంజక్షన్లు వేయించింది అనుకో ఒకటేసారి. అప్పుడు తెలుస్తుంది ఆ చిప్స్ తినే సంగతి. ఇగో ఈ 10 రూపాయలకు వచ్చిన కాడికి కొనుక్కొని తిని, ఇదే లాస్ట్. ఈ 10 రూపాయలకు ఏమంటాయి మమ్మీ? 2 అరే మను, నిన్నెక్కడ తిండిపోతు దయ్యం పట్టుకుందిరా? నాన్ స్టాప్ గా ఒకటే తిండి. ఏ దయ్యం వచ్చి వాలింది ఇంకా నీ మీద? గింతగానం తిండి తిండి అంటున్నావు. ఇక నువ్వు ఎంత ఏడ్చినా గానీ నా దగ్గరనైతే డబ్బులు లేవు. ఉన్న కాడికి ఫ్రిడ్జ్కి ఇచ్చిన, అందులో ఇయ్యంగా మిగిలిన 10 రూపాయలు నీకు ఇచ్చిన. అవి కొనుక్కొని తింటా తిను, లేకుంటే ఏడ్చుకుంటే సపరేట్కి ఇక్కడనే ఉండు. నా వల్లనైతే కాదు. ఇక చిప్స్ చిప్స్ ఒకటే చిప్స్. టమాటా చిప్స్ తింటే మంచిగా ఉంటాయి. చిప్స్ చిప్స్ టమాటా చిప్స్. తింటే మంచిగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. 5 minutes later. ఎందుకు రమ్మన్నా విష్ణన్న? గడ్డి పీకరా? ఇగో గడ్డి బాగున్నది, పీక్తావారా? జోకులు ఎందుకు చేస్తావు విష్ణన్న? ఎందుకు రమ్మన్నావు చెప్పు. అరే విష్ణు ఎందుకు రమ్మన్నావు రా? తొందర ఎందుకు రమ్మన్నావు? ఎందుకంటే మనందరం కలిసి చిన్న దావత్ చేసుకుందామని రమ్మన్నా. అబ్బో దావత చేసుకుందాం. నువ్వు దీనికి ముందు ఉంటారు. ఇంకో దావత్ అన్న వాళ్ళే చేసుకుందాం అంటాను. మరి మనిషికి 50 రూపాయలు పడుతుంది. 50 వేనా? మంచిదే చేసుకుంటే. మరి దేంతోట్రా? చికెన్ మటనా? మంచిగా తిందామని చికెన్ మటన్ అంటున్నావు కానీ మనం వేసేదే మనిషికి 50, అది మొత్తం 150 అవుతుంది. 150 చికెన్ గింత అంతే వస్తుంది. మనకి ఏడు సరిపోతురా అది? మరి ఇంకా దేంతో విష్ణన్న? కోడిగుడ్లా? గుడ్లు కూడా కాదురా. మనం మనిషికి 50 అయితే 150 అవుతాయి కదా. వాటితోటి చిప్స్ థమ్స్అప్ అన్న స్ప్రైట్ అనేది తెచ్చుకుందాం.
ఎంత బాగుందో. మేము దావత్ చేసుకుంటున్నాం. అవునారా? అవును మా నాన్న, మేము ముగ్గురం మంచిగా దావత్ చేసుకుంటున్నాం. రింకు నన్ను ఉంచుకుంటారా దావత్కి? ఉంచుకుంటాం గాని మనిషికి 50 రూపాయలు. అబ్బా 50 రూపాయలా? ఆ 50 రూపాయలేరా మనం 50 రూపాయలు అట్లే దావత్లు ఉంచుకుంటాం. అబ్బా ఇష్టన్నా, ఇప్పుడు నా కాడ లేవు గాని నేను రేపటి ఎల్లుండి ఇస్తా 50 రూపాయలు. వచ్చాడు కదా అన్న, పైసలు ఇయ్యి దావత్కిరా. ఏందిరా రింకుగా నువ్వు గింతంత లేవు గాని బాగా ఎత్తాను. ఇంకోడన్నా కరెక్ట్ కదరా మనం, పైసలు దావత్కి రా, మళ్ళీ రేపేళ్ళు ఉండేందిరా. మీది ఇదే ఆఖరి మాటనా? అయితే నన్ను ఉంచుకోరా. అవును, ఇదే చివరి మాట. ఉంచుకోమరా మనం, అస్సలే ఉంచుకోమరా మనం, నువ్వు పైసలు ఇవ్వండి. అరే రింకుగా, మన ఊర్లో ఒక తిండిపో దయ్యం తిరుగుతుంది. అరే జాగ్రత్త. మా షబ్నొద్ది మనన్న, ఇప్పుడు అట దయ్యాలు ఉంటాయట. అరే మనగా నేను దావతులు ఉండనిత్తలేమని మమ్మల్ని బెదిరిస్తాను కదా, తినిపోద్దామని మేము మంచిగా మా టెక్స్ దావా చేసుకుంటాను. అలా దయ్యం ఉండదు ఏమో ఉండదు. మీ టెక్స్ ఎట్లా అది అక్కడికి గుర్తొస్తుంది. దానికి ఏమన్నా బస్ ఎక్కచ్చుడా ట్రైన్ ఎక్కచ్చుడా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. దానికి ఏమన్నా బస్ ఎక్కచ్చుడా ట్రైన్ ఎక్కచ్చుడా? అది గాలిని ఎగురుకుంటా. మీకైతే నేను చెప్పిన జాగ్రత్తగా ఉండు, నేను పోతా. సరే పోరా మనం, మా చెప్పి నువ్వు తిండిపోతాయేమాట తిండిపోతాయేమాట చూసుకోవాలి, జాగ్రత్త ఉండమని అయితే నేను చెప్పిన. సరే సరే. అరే మీరు భయపడకుర్రా, తిండిపోతాయేం లేదు ఏం లేదు, వాడు ఉత్తిన భయపెట్టిస్తాను కానీ మీరు ఇంటికి పోయి మనిషికి 50 రూపాయలు లేరు, దుకాణం కాడ కలుద్దాం, కొనుక్కుందాం. సరే సరే, దుకాణం కాడ కలుద్దాం. తిండిపోతాయేమాట ఏమోతాయేమాట, మనగాడు మనల్ని భయపెట్టడానికి అట్లా అన్నాడు. దయ్యం లేదా ఏం లేదు, పరి మంచిగా మనం దావా మీ పని చెప్తా గురి. నాన్నే పార్టీలోకి చేరుకోమంటే చేర్పించుకోరా. 15 minutes later. అత్తారు. మంచి దావా. ఇక మీ సంగతి చెప్తా మన మమ్మీ వండుకుంది కదా. ఆగురి, మీ సంగతి చెప్తా. తిండి బొద్దు అయ్యేలాగా రెడీ అయితా. నాకు ఈ డ్రెస్ ఉన్నదని మీకు తెలియదు కదా. ఏంట్రా ఇది? వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. రెడీ అయినా మీ పని చెప్తా. వచ్చి ఆ పార్టీలు ఉన్న వస్తువులన్నీ నువ్వేనారా ఈ మిట్ట మధ్యాహ్నం గీసేవేంద్ర దయ్యం వేసేసుకొని మాత్రమే లెక్క వచ్చినావు, నీ భయపడ్డా. నాకు బాగా ఆకలి అవుతుంది సాయన్న, ఒకరిని భయపెట్టించి తినేదందుకోతానా. ఇవ్వాలి రాళ్ళు తినుడేంది, డ్రెస్ ఏంది, నీ కథ ఏంది? సాయన్న, రింకు గాడున్నా ఇష్టన్న డింపులు వాళ్ళు దావత్ చేసుకుంటారు. నన్ను ఉంచుకోమంటే ఉంచుకోలే. ఇప్పుడు నేను పోయాలని బెదిరిస్తా, మొత్తం తింటా మంచిగా. అరే నువ్వు ప్లాన్ మంచిగానే వేసినావు కానీ వాళ్ళు భయపడి ఇది పోతారా. తేనా మంచిగా సాయన్న,
ఇక భయపట్టిచ్చుడే. మరి దేంతో దావత్ చేసుకుంటారు వాళ్ళు? చికెన్ మటనా? నాకు కూడా తెలియదు సాయన్న, వాళ్ళు దేంతో చేసుకుంటారో. వాళ్ళైతే మనిషికి 50 చేసుకుంటా అని చెప్పిరు. అరే అయితే వాళ్ళు చికెన్ తెచ్చుకుంటారు కావచ్చురా. నేను పోయి మీ మామిడి చెట్లు ఉంటా, నువ్వు వాళ్ళు తినేటి పట్టుకొని రా, మన ఇద్దరం కలిసి మంచిగా తిందాం. సరే సాయన్న పోతాను. చెప్పందా చెప్పందా మనం. చెట్లలో తినిపోతానే ఉంటుందట. కుత్తే భయపెడతాను మన ఆడు మనల్ని. కూర్చోరేడా ఇక్కడ చల్ల ఉంది కదరా. ఫస్ట్ చిప్స్ తిందాం, తర్వాత థమ్స్ అప్ తాగుదాం. ఉప్పు అన్నాయి. తినుర్రా మీ పని చెప్తా. గట్ట పోయి వాళ్ళని భయపెడదాం. మనం అట్ట దయ్యానికి భయపడతామట. ఆ దయ్యం నా దగ్గర కచ్చితే బొంటకాయ వరకు పిసికి కింద పాతి పెడతాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? దయ్యం నా దగ్గర కచ్చితే బొంటకాయ వరకు పిసికి కింద పాతి పెడతా. మళ్ళా అంతటిగా నేరా మనకు మనం భయపడడానికంటే చెప్పిండు. దయ్యం లేదేం లేదు. చిప్స్ కమ్మ ఉన్నాయి విష్ణన్న. ఇంకోటి ఇట్లా ఇంకోరా. అరే నేను రేపు జాతర పోతానరా. ఏం జాతర పోతారు? తిరుపతికి. పోతారా? రేపు ఎగ్జామ్. భయపడు హీరో. నేను అత్త అంటే నన్ను తీసుకొచ్చుకోరా. ఇప్పుడు ఇవన్నీ నాకే. నాకు మంచిగా తాగేటందుకు థమ్స్ అప్ దొరికింది. అన్ని మనకేనా? చికెన్ మటన్ ఉంటాయి అనుకున్నా ఈ చిప్స్ పట్టేసిరు. అయినా మంచిగా ఏమైతే తిందాం. నన్ను పిలుచుకోమంటే పిలుచుకోరా. ఇంకా మనకు తాగేటందుకు థమ్స్ అప్ కూడా దొరికింది సాయన. చల్లగుందిరా మనం. చిప్స్ సాయన. ఇక నేను తింటా బింగో.
నీకు రెండు ఇస్తా. ఇక ఇవన్నీ నాయే. సరే అమ్మా నాకు 2 చాలు ఉంచుకో. నువ్వు చికెన్ మటన్ అయితే ఇక నాకు ఇచ్చేటమే కాదు కదా. ఇచ్చటని కాదు. సరే ఇక మనగాడు చెప్పి నిజమైందిరా. దయ్యాలు లేదనుకోండి నిజంగానే ఉన్నది. అరే రింకు తినిపోద్దేమొస్తే పీక విసికి కాలుతో బొంద పెడతా అంటివి కదరా. ఏమైందిరా నిజంగానే వచ్చింది. పీక విసికినావా ఇంకా బొంద పెడతా అంటివి. ఏదో అట్లా ఫ్లో అన్నావు. నిజంగా చేస్తావా? మొత్తం ఏదో మనగాడ నిజమైంది. ఏంటి కదా